అబ్బా! రేపు రిపబ్లిక్ డే అని హ్యాపీగా ఉండాలా? లేకపోతే మా టీచర్ హోంవర్క్ ఇచ్చిందని బాధపడాలో అర్థమే అవ్వడం లేదు. మా టీచర్ ఏమో రిపబ్లిక్ డే గురించి రాసుకొని రమ్మన్నది. కానీ ఈ రిపబ్లిక్ డేకి ఇంకా ఆగస్ట్ 15కి తేడా ఏంటిది అసలు? కంగారు పడక ఆరాధ్య, నేను ఉన్నాను కదా, నేను చెప్తాను. రిపబ్లిక్ డేకి ఇంకా ఆగస్ట్ 15కి తేడా ఏంటిదో. ఆ, నువ్వెవరు? అచ్చా నాలాగే ఉన్నావి. నేను నీ అంతరాత్మని. ఇది విను. 1947 ఆగస్ట్ 15 మనకు స్వతంత్రం వచ్చిన రోజు. అంటే మన దేశం మనకు దక్కిన రోజు. ఈ రోజున మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాము. కానీ మన భారతదేశం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా నడిపించాలి, మన దేశంలో ప్రజలకు ఎలా సమాన హక్కులు ఇవ్వాలి అనే దాని గురించి వచ్చింది ఈ రాజ్యాంగం. ఓ, అంటే ఇప్పటి వరకు మనకు రూల్స్ లేవా? ఎందుకు లేదు? బ్రిటిష్ వాళ్ళ రూల్స్ ఉన్నాయి. కానీ మనకంటూ ఒక చట్టం, మనకంటూ ఒక రాజ్యం ఉండాలని బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన కోసం రాజ్యాంగాన్ని రాశారు. ఈ రోజును మనం గణతంత్ర దినోత్సవం లేకపోతే రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. ఇప్పుడు అర్థమైందా? అంటే ఈరోజు వాళ్ళ వల్లేనా నేను స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాను? పెద్దయ్యాక ఏదో డాక్టరో కలెక్టరో అవుదాం అనుకుంటున్నాను. కరెక్ట్. అందుకే రిపబ్లిక్ డే అంటే పరేడ్ చేయడమే కాదు, మన బాధ్యతలను గుర్తు తెచ్చుకోవడం కూడా. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశాన్ని గౌరవిద్దాం, మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.